హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ జాంగ్రీ అండి. దానికి ముందుగా కావాల్సింది మినప్పప్పు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వీడియో చూపిస్తున్నాను. బాగా మెత్తగా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. బాగా మెత్తగా అండి, బరకగా అస్సలు ఉండకూడదు. ఆ తర్వాత అందులోకి ఒక చిన్న కప్పు కార్న్ఫ్లోర్, బాగా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలండి. కొంచెంగా కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే ఉండలు కట్టేస్తుంది. బ్యాటర్ చూడండి బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత ఒక కడాయి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. షుగర్ సిరప్కి ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సింది నేను 400 గ్రాముల షుగర్ తీసుకున్నానండి. ఒక గ్లాసు వాటర్, 2 కప్పులు షుగర్, 1 గ్లాసు వాటర్. ఆ తర్వాత అదే మిశ్రమంలోకి మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నామండి. బాగా కొద్దిగానే యాడ్ చేస్తాను. ఇలా బీటర్ తోటి మళ్ళీ మిక్స్ చేసుకున్నానండి. 5 వస్తే ఆపేసి మనకు పాల ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అందులోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక వైపు గ్యాస్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆ లోపు ఇక్కడ పాకం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి, లేదంటే గట్టి పడిపోతుంది పాకం. ఇలా తీగ పాకం కంటే కొంచెం గట్టిగా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఆ తర్వాత మనం పాల ప్యాకెట్లోకి వేసుకున్నాం కదండి బ్యాటర్ని, అది బాగా వస్తుందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత డైరెక్ట్గా నూనెలో మనం జిలేబీలు వేసుకోవాలి. ఫస్ట్ 1-2 రాకపోవచ్చండి, ఆ తర్వాత మెల్లమెల్లగా వస్తుంది. నాది కూడా చూడండి, ఫస్ట్ సెకండ్ది కూడా బాగా కాస్త అటు ఇటు అయింది, బట్ దాన్ని మనం కవర్ చేయొచ్చండి. థర్డ్ది కాస్త పర్ఫెక్ట్గానే వచ్చిందండి. అలా వేస్తూ వెళ్ళిపోతుంటే మనకు అలవాటు అవుతుందండి. ఇలా అయ్యాక కాస్త ఒక 2-3 నిమిషాలు సన్న మంట మీద వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించుకున్నా కానీ గట్టిగా అయిపోతాయి, పాకం అస్సలు పట్టవండి. ఆ తర్వాత పాకంలో వేసుకున్నామండి. పాకంలో వేసుకొని 5-10 నిమిషాలు ఉంచుకున్నా చాలండి. ఆ గరిటతో ఇలా నొక్కి పెడితే కాస్త లోపల ఉంటాయి, బాగా పాకం తీర్చుకుంటాయి. చూడండి ఎంతో రుచిగా ఉండే, బయట మనం తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే 10 నిమిషాల్లో ఎంతో రుచిగా ఉండే జాంగ్రీ తయారు చేసుకోవచ్చండి. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చూడండి జస్ట్ అలా ఒక వేలుతో అలా విరుస్తుంటే విరిగిపోతుంది. చూడండి లోపల బాగా జ్యూసీగా, బయట క్రిస్పీగా ఉంటుంది. మొదటిసారి ట్రై చేస్తున్నా కానీ అస్సలు ప్రాబ్లం లేదండి. నేను కూడా మొదటిసారి చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చేది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.